ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సంక్రాంతి పండుగ దినం సందర్భంగా మొదటి రోజైనటువంటి భోగి పండుగ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు నాయకుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కుటుంబ సమేతంగా భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంకట జీవోపతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా. ముందుగా సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి రోజు అందరికి కూడా జిల్లా ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 24లో ఈ సైకో ప్రభుత్వం పూర్తిగా పోయే రోజుల దగ్గరికి వచ్చేసింది. ఏదైతే ఈ సైకో ముఖ్యమంత్రి జీవోలు పెట్టాడో 101 కానీ లేకపోతే జీవో 1 కానీ అనేక తప్పుడు జీవోలన్నీ పెట్టాడో ఆ జీవోలన్నీ కూడా ఈరోజు భోగిమంటలో కలపటం కూడా చేశాం. ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి, ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నారు. పేద ప్రజల కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి రైతులు యువత అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూసాం. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. రాక్షస పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన జరిగింది 5 సంవత్సరాలు. మనకి ఇంకా ఈ 3 నెలల లోపల మనకి రామరాజ్యం రాబోతూ ఉంది. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో తొందరలోనే రాబోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం సంక్రాంతికి ఇంకా ఎక్కువ సంబరాలు చేసుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేయటం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడో దాని జీవోలు కూడా ఈరోజు అంతా కూడా కలపటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి ఈరోజు భోగి పండగని ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో మేము అందరం కూడా కలిసి చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈ సైకో ప్రభుత్వం, ఫ్యాక్షన్ ప్రభుత్వం నియంత
ప్రభుత్వం పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.